హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఇన్‌స్టాలేషన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్ విండోస్. విండోస్‌లో ఏడబ్ల్యూఎస్ సిఎల్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది ఇక్కడ ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకే. గో టు ఒక న్యూ ట్యాబ్ తీసుకున్నా ఇక్కడ. న్యూ ట్యాబ్‌లో వచ్చేసి ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని సెర్చ్ చేసిన. సో, నెక్స్ట్ క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసిన తర్వాత ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్ ఉంది కదా! స్టార్టింగ్‌లో ఈ స్టార్టింగ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే ఇక్కడ మనం లైనక్స్ ఉంది, మ్యాకోస్ ఉంది, విండోస్ ఉంది. మనం ఇక్కడ విండోస్ కదా! విండోస్‌లో కదా ఏడబ్ల్యూఎస్ సిఎల్‌ని ఇన్‌స్టాల్ చేసేది. ఎందుకు విండోస్ తీసుకుంటాం. ఇక్కడ ఎంఎస్ ఫైల్ ఉంటే దీన్ని డౌన్‌లోడ్ క్లిక్ చేసుకుంటాం. వన్స్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మనం ఇప్పుడు వన్స్ డౌన్‌లోడ్ అయింది కదా! నేనేం చేస్తా విండోస్‌కెళ్తున్నా ఇక్కడ. విండోస్‌కెళ్ళి వన్స్ అగైన్ డౌన్‌లోడ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నీకు ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ వచ్చింది. దీన్ని 2 డబుల్ క్లిక్ చేయి. వన్స్ 2 డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ప్రిపేర్ అవుతుంది ఇన్‌స్టాల్ అవ్వడానికి. సో, ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే కొంచెం వెయిట్ చేయాలా. నెక్స్ట్ అని రావాలంటే నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాం కదా! నెక్స్ట్ అని క్లిక్ చేయండి వన్స్ అగైన్. సో, నెక్స్ట్ చేంజ్. ఇక నీకు టోటల్‌గా ఇన్‌స్టాల్ అవుతుందన్నమాట. ఏమన్నా కాపీ ఫైల్స్ ఉన్నాయి, ఏమన్నా టోటల్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. తర్వాత ఫినిష్ అని క్లిక్ చేసినాం. వన్స్ ఇన్‌స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడికొచ్చి సీఎండీ అనే టైప్ చేస్తాం. సీఎండీ అంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. వన్స్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను ఏడబ్ల్యూఎస్ ఐఫాన్ వర్షన్ అనేది చెక్ చేసుకుంటాం. ఏడబ్ల్యూఎస్ ఐఫాన్ వర్షన్ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ సీఎల్ అనేది ఇన్‌స్టాల్ అయిందా లేదా ఇక్కడ ప్రాపర్‌గా మనకు చూపిస్తది. సో, ఇక్కడ చూసుకుంటే ఏడబ్ల్యూఎస్ సీఎల్‌ఐ పైథాన్ టోటల్ మనకు ఏడబ్ల్యూఎస్ సీఎల్ అనేది ఇన్‌స్టాల్ అయింది. మనం విండోస్ సర్వర్‌లో ఏడబ్ల్యూఎస్ సీఎల్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఓకే. సో, ఇన్‌షెప్ చేంజ్ అనొచ్చు కదా! చేంజ్ ప్లేస్‌లో మనకి ఇన్‌స్టాల్ వస్తుంది. స్టార్టింగ్ మనం నేను ఆల్రెడీ క్రియేట్ చేసినా కాబట్టి చేంజ్ వచ్చిందిక్కడ. అదే మనం స్టార్టింగ్‌లో క్లిక్ చే స్టార్టింగ్‌లో ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మనకి ఇన్‌స్టాలేషన్ వస్తుందన్నమాట. ఓకే. క్లియర్? సో, ఫర్ ఎనీ క్వెషన్స్? ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పింగ్ చేయండి. డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సాఫ్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లింక్ వచ్చి మా టీమ్‌ని కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.